పలు దేశాలపై టారిఫ్ విధింపులతో దూకుడు కనబరుస్తున్న ట్రంప్ తాజాగా రష్యాపైన ఫోకస్ చేశారు. రష్యాతో యుద్ధం ముగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారిగా రష్యాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆంక్షలు, సుంకాలు విధిస్తానని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై భారీ స్థాయిలో సాధారణ ఆంక్షలు, సుంకాలతో పాటు బ్యాంకింగ్ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే వరకు, కాల్పుల విరమణ జరిగేంత వరకు ఈ ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆ పరిస్థితి తెచ్చుకోకముందే ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధపడాలని పుతిన్ కు పిలుపునిచ్చారు. ఇప్పుడే కాదు, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే రష్యాపై భారీ ఆంక్షలు, సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా పుతిన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల వైట్ హౌస్ లో జెలెన్స్కీతో చర్చల సందర్భంగా ట్రంప్ వైఖరిని చూసిన ప్రపంచ దేశాలు రష్యాతో మైత్రికి అమెరికా యత్నిస్తోందని భావించారు. రష్యాపై గతంలో బైడెన్ విధించిన ఆంక్షలను ట్రంప్ సడలిస్తారని ఆశించారు. కానీ తాజా ప్రకటన రష్యాకు ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. ట్రంప్ వైఖరి చూస్తూ ఉంటే అటు ఉక్రెయిన్, ఇటు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలి అనేదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అమెరికా విధించే ఆంక్షలకు రష్యా తలొగ్గుతుందా లేదా అనేది చూడాలి.